హరి ఓం శ్రీ గురుభ్యో నమః. స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు ఏప్రిల్ 25వ తారీఖు శనివారం 2020వ సంవత్సరం. మన శ్రీతత్వమసి సంస్థ ద్వారా పాపిరెడ్డి కాలనీలో ప్రతిరోజు జరుగుతున్న అన్నప్రసాదత 21వ రోజు. చిరంజీవి యోగజ్ఞ తల్లిదండ్రులైన శ్రీ రాధాకృష్ణ గారు, రాణి దంపతులు మరియు అయ్యప్ప స్వామి దేవాలయ భక్తులైన నరేంద్ర బాబు గారు, రజిత దంపతులు చిరంజీవి సాయి మహేష్ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు కలిసి ఈ రోజు అన్నప్రసాదతను చేయిస్తున్నారు. వారిని, వారి కుటుంబాల్ని కలిగి నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి, అన్నదాన ప్రభువైన అయ్యప్ప స్వామి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వృద్ధి చెందేలా ఆశీర్వదించాలని, ఇలాంటి అన్నప్రసాద వితరణలు అనేకం చేయగల శక్తిని భగవంతుడు వారి ప్రసాదించాలని మన శ్రీతత్వమసి సంస్థ ద్వారా కోరుకుందాం. ఈ రోజు కొత్తగా ఫ్రెండ్స్ కాలనీ చందానగర్లో ఉన్న వలస కూలీలు తిండికి చాలా ఇబ్బంది పడుతున్నారని మన సేవా సమితి సభ్యురాలు వరలక్ష్మి గారి ద్వారా తెలిసి 150 మందికి మన శ్రీతత్వమసి సంస్థ అధ్యక్షులు సుదర్శన్ సత్యసాయి గారు, సెక్రటరీ ప్రసాదరావు స్వామి చేతుల మీదుగా అన్నప్రసాదతను జరిగింది. కేఎస్ఆర్ లేఅవుట్ లో ఉన్న వలస కూలీలు 200 మందికి సుదర్శన్ సత్యసాయి గారు, వెంకటేశ్వర సేవా సమితి సభ్యులు మోహన్ గారి చేతుల మీదుగా అన్నప్రసాదతను జరిగింది. లింగంపల్లి జడ్పీ హై స్కూల్, చందానగర్ జిహెచ్ఎంసీ కళ్యాణపురంలో ఉన్న యాచకులకు వెంకటేశ్వర దేవాలయ అర్చకులు మణికంఠ గారు, పవన్ గారు, శ్రీతత్వమసి సంస్థ సభ్యులు సాంబశివరావు గారి చేతుల మీదుగా అన్నప్రసాదం జరిగింది. చందానగర్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న హనుమాన్ గుడి వద్ద ఉన్న వలస కూలీలు 150 మందికి రామ్మోహన్ రావు గురుస్వామి, పద్మావతి దంపతుల చేతుల మీదుగా అన్నప్రసాదం జరిగింది. ఈ రోజు మొత్తం మన శ్రీతత్వమసి సంస్థ ద్వారా 1290 మందికి అన్నప్రసాదం జరిగింది. వెంకటేశ్వర దేవాలయ అర్చకులు, సిబ్బంది, సేవా సమితి సభ్యులు యథావిధిగా ప్యాకింగ్లు చేశారు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప.